అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇండ్లు మరియు సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 24న సిపిఐ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. కడపలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన గోడపత్రాల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం, భూమి లేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేసి బాదుల్లా, ఎన్ విజయలక్ష్మి, జి వలరాజు, మునయ్య, లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలం, సాగు భూమితో పాటు నిర్మాణ దశలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 24వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షను, మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పడం, ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ పాలక ప్రభుత్వాలు లేవు. గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చేటటువంటి 1 సెంటు స్థలం సరిపోదు, ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి 1,80,000 ఏమాత్రం సరిపోదని మేము అధికారంలోకి వస్తే పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఎక్కడే కానీ ఇంటి స్థలాల కేటాయింపు కానీ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు ఎక్కడే కానీ చేపట్టకపోగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి దశలవారీ ఆందోళనకు ఎట్టకేలకు ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో ఏంటంటే జీవో నంబర్ 23 ప్రకారం ఎవరే కానీ ఈ రాష్ట్రంలో ఇంటి స్థలం పొందాలంటే ఇది వరకు ఎక్కడే కానీ ఇంటి స్థలం వాళ్ళ పేరుతో పొంది ఉండకూడదు. ఈవెన్ గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలలో ఇంటి స్థలం పొంది బలవంతంగా కేటాయించబడి ఇండ్లు కట్టుకోకపోయినా వాళ్ళకి ఈ ప్రభుత్వ విధానం ప్రకారము 2 సెంట్లు, 3 సెంట్ల ఇంటి స్థలం అర్హులకు కాదు అనేటువంటి జీవో నంబర్ 23 తీసుకొచ్చింది. జీవితంలో ఎప్పుడే కానీ ఎక్కడే కానీ వాళ్ళ ఇంటి పేరుతో వాళ్ళ పేరుతో ఇంటి పన్ను కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఏవి ఉండకూడదు అనేటువంటి షరతులు సామాన్యులకు ఇవాళ ఎక్కడే కానీ స్థలం వచ్చేటువంటి ప్రశ్నే లేదు. పైగా పోయిన ప్రభుత్వమే 32 లక్షల మందికి ఇంటి పట్టాలు 1 సెంటు అని చెప్పి ఇంటింటి సర్వే చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి జీవో ప్రకారం ఎవరికి కూడా అర్హులయ్యేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా కూడా నిరంతరము ఎన్నికల ముందు ఒక ఆలోచన, ఎన్నికలైన తర్వాత ఇంకొక విధానం అనేటువంటిది అమలు చేస్తూ ఉన్నాడు. అవకాశవాద రాజకీయాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణము ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి సూపర్ 6లో భాగంగా పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. ఇంకోవైపు పేదలకు జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు, అధికార యంత్రాంగము ఇవాళ విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదా, ఈనా, వక్ఫ్ బోర్డు, అటవీ భూములు, శ్మశానాలను కూడా వదలకుండా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి డీకేటీ మాఫియాకు ఇవాళ అధికారులు, అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తూ ఉన్నారు. వాళ్ళు జోలికి పోకుండా ఉంటూ ఉన్నారు. కానీ పేదల కాడికి వచ్చేటప్పటికీ దశాబ్దాల తరబడి 2 సెంట్లు జాగాలో ఇండ్లు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వడానికి అనేక షరతులు పెడతారు. 2 ఎకరాల భూమి పాస్బుక్ ఇవ్వడానికి అనేక షరతులు పెడతారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అయిన వారికి వాళ్ళ బంధువులకు ₹1 1 ఎకరా 6 లక్షలు 7 లక్షలు విలువ చేసే భూములు మాత్రం ఏకదాటిగా కట్టబెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఫ్రీ హోల్డ్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
పేదలు సామాన్య మధ్యతరగతి కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములను ఒక్కసారిగా ఆధిపత్య కులాల చేతుల్లోకి పోవడానికి కావలసినటువంటి చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి పాలక ప్రభుత్వాలు ఏవైనా సరే ఇవాళ సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల విషయాలకు వచ్చేటప్పటికీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పేదలకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాల అమలు కోసం, సాగు భూమి కోసం, టిట్కో ఇళ్ల కోసం, పట్టణాలలో 2 సెంట్లు గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల సాధన కోసం జరుగుతూ ఉన్నటువంటి ఈ ఆందోళనను ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 24వ తారీఖు కడప జిల్లాలో పి హరినాథ్ రెడ్డి గారు హాజరు కాబోతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.